ఏంటంటే అక్కడ ఏదో జరిగిపోయింది. సో అక్కడ చాలా వందల కొద్ది శవాలను నేనే పాతిపెట్టాను, మృతదేహాలను నేనే పూడ్చిపెట్టానన్న చెన్నయ్య అనే వ్యక్తి, అంటే పారిశుద్ధ్య కార్మికుడు వ్యక్తి మాటలు పరిగణలోకి తీసుకుంటే కర్ణాటక హైకోర్టులో ఈ నెల 11వ తారీఖున ఆయన ఒక పిటిషన్ వేసుకున్నాడు. ఏమనండి, గ్రీష్మా మట్టర్ నవర్ అనే అతను, అంటే ఇక్కడ మహేష్ శెట్టి ఒక 50 లక్షలు ఇస్తా అన్న వ్యక్తి కానీ, చిత్తదుర్గ నాగరాజ్ అనే వ్యక్తి కానీ, జయంత్ కానీ, గ్రీష్మట్ట నవర్ అనే ఆయన కానీ, వీళ్ళందరూ కూడా నిందితులుగా పరిగణలోకి తీసుకున్నారు సిట్ అధికారులు, కర్ణాటక ప్రభుత్వం నియమించిన వాళ్ళు. సో ఇక్కడ గ్రీష్మట్ట నవర్ అనే ఆయన ఫోన్ ద్వారా ప్రకాష్ రాజు గారు ఫోన్లో మాట్లాడినట్టుగా చెప్తున్నారండి. దాంట్లో చెప్పిన దాని ప్రకారంగా వాళ్ళ ఇంట్లో ఉన్న కుటుంబీకులకు సంబంధించిన ఖాతాల్లో 2 లక్షల నుంచి మొదలైన మంతనాలు ఇవాళ 50 లక్షల వరకు కూడా వాళ్ళు జమ చేస్తానని చెప్పేసి జమ చేసినట్టుగా ఆయన వాదనలు వినిపించాడు. సో దీన్ని సిట్ అధికారులు చాలా సీరియస్గా తీసుకున్నారు. ఇక్కడ మనం ప్రధానంగా తీసుకుంటే హిందువుల మనోభావాలు ఎప్పుడు దెబ్బతినేటట్టుగా మాట్లాడే ప్రకాష్ రాజ్ అయినా కానీ, ఎందుకంటే గతంలో 2019 నుంచి 2024 వరకు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నో గుళ్ళ మీద దాడులు జరిగినప్పుడు కూడా నోరు మెదపని ప్రకాష్ రాజ్ అయినా కానీ, హిందుత్వాన్ని వైరస్తో పోల్చి వాళ్ళ రోజున స్నేహపూర్వకంగా నడుచుకుంటున్న ప్రకాష్ రాజ్ అయినా కానీ, ఇప్పుడు జస్ట్ ఆస్కింగ్ అని ఏదో షూటింగ్ టైంలో ఒక మధ్యలో బ్రేక్ టైంలో వచ్చి క్వశ్చన్ చేస్తున్నట్టుగా ప్రకాష్ రాజుని తీసుకోవడం అయినా కానీ, ఎప్పుడూ ప్రకాష్ రాజు వార్తల్లో కనిపిస్తూనే ఉన్నాడు. కానీ ప్రకాష్ రాజు అనే వ్యక్తికి ఇప్పటికీ కూడా తెలియని విషయం ఏంటంటే, నిన్న ఒక ట్వీట్ చేశాడండి, నేను ఒక 2 రోజుల్లో వస్తాను అన్నట్టు. ఎందుకంటే అది నేను కన్నడలో చేశాడు, అది తెలుగులో అనువాదం చేసుకున్నట్టుగా మనం చెప్దాము. ధర్మస్థలం కేసు నా గురించి చెన్నై చేసిన వ్యాఖ్యల మీద కొన్ని విషయాలు నేను పంచుకోవాలనుకుంటున్నాను. 17వ తేదీ ఉదయం 10:30కు నేను బెంగళూరు ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో దీని గురించి చర్చకు చేద్దాం రండి. సార్ ఇక్కడ వరకు బాగానే ఉంది సార్, కానీ ఇక్కడ ప్రకాష్ రాజ్ అనే మనిషికి ఉన్న అహంకారము లేదంటే బలుపు అనుకోవాలో ఏదన్నా అనుకోవాలి, ఇక్కడ మీడియాను ఒక మాట మాట్లాడారు సార్. అమ్ముడుపోయిన గోధుమ రంగు, అంటే అమ్ముడుపోయిన గోధుమ రంగు మీడియా, అంటే ఒక రకంగా చెప్పాలంటే బీజేపీకి సపోర్ట్ చేసే మీడియా. ఈ మీడియాని అంటే అమ్ముడుపోయిన మీడియా ఏంటి సార్, అంటే ప్రతిపక్ష మీడియాలని మాట్లాడడం అనేది కరెక్ట్ పద్ధతి. ఇవాళ మీడియాని ఒక పార్టీకి పెట్టేసి దీన్ని అమ్ముడుపోయారని చెప్పేసి అనడం ఎంతవరకు జర్నలిజంలో దెబ్బతిన్న మాటలు. సో ఇది అయిపోయింది సార్. దీనికి తోడు ఇవాళ రోజు నేను పెద్ద వేదాంతి లాగా ఇంకో మాట మాట్లాడాడు సార్, లక్షల మంది మనోభావాలు దెబ్బతినేటట్టుగా. అంటే లక్షల మంది హిందువుల మనోభావాలు దెబ్బతినేటట్టుగా, మరి లక్షల మంది హిందువుల మనోభావాలు దెబ్బతినేటట్టుగా ఇవాళ రోజున హిందువులు గుర్తొచ్చారా? రామాయణం గురించి వివాదాస్పదంగా మాట్లాడినప్పుడు గుర్తు రాలేదా? మీ మాటకు అడ్డొచ్చాను, గమనించలేదు మీరు. అక్కడ ఆయన లక్షల మంది అన్నప్పుడే ఆయన అహంకారం అర్థం కావాలి. కొన్ని కోట్ల మంది అయితే ఆయన లక్షల్లోకి తగ్గించి మాట్లాడాడు. అక్కడ ఆయన సంకుచిత భావం గమనించారా? అదే సార్ నేను చెప్తున్నా. అయితే ఇట్లాగా ఇవాళ హిందుత్వం గురించి పూర్తిగా తెలియదు, తెలుగు వారి గురించి గుండెల్లో పెట్టుకుంటున్న తెలుగు వారి గురించి పూర్తిగా తెలియదు. ఇవాళ మరి మా అసోసియేషన్ ఎలక్షన్లో సపోర్ట్ చేసిన చిరంజీవి గారి కుటుంబాన్ని గురించి కానీ ఇప్పటి వరకు తెలియదు. ఇట్లాంటి మాటలు, చేతగాని మాటలు మాట్లాడి ఇవాళ ఆకాశ రామన్న లాగా ఏదో ట్విట్టర్లోకి వచ్చి ఏదో మాట్లాడకూడదు. మాకు కూడా ఒక లైన్ దాటి మాట్లాడడం కూడా మేము పద్ధతులు దాటిన వాళ్ళు అవుతాము. ఇటువంటి ప్రకాష్ రాజు అనేది విషయం ఏంటంటే సార్, దీంట్లో ఖచ్చితంగా ప్రకాష్ రాజు కుట్రధార, పాత్రధార, సూత్రధార. ప్రకాష్ రాజు ఫోన్ చేసి ఇటు పక్కన నిందితుల విషయంలో, అంటే నేనే పూడ్చిపెట్టానని ఒక వ్యక్తి వచ్చి ముందుగా ధైర్యంగా వచ్చి చెప్తే, ఆ వ్యక్తి విషయంలో విచారణ జరుగుతుంటే ఫోన్లో మాట్లాడి నేను చెప్పినట్టు చేయండి, విచారణలో నేను చెప్పినట్టుగా మీరు మాట్లాడండి, కేసులు ఇంకా నమోదు కాలేదు, పూర్తి విచారణ కాలేదు, ఇటువంటి మాటలన్నీ ఫోన్లో మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? ఇటువంటి మాటలు ఇవాళ రోజున ప్రకాష్ రాజు ఫోన్లో మాట్లాడాడంటే ప్రత్యక్షంగా రాకుండా, కానీ
దీన్ని పాత్రధార అనాలా సూత్రధార అనాలా? అంటే ఇవాళ రోజున వందల కొద్ది అంటే 13 చోట్ల వాళ్ళ 13 చోట్ల మార్కింగ్ చేసిన చోట్లలో 11 ప్రాంతాల్లో తవ్వకాలు చేస్తే కొన్ని చోట్ల ఎముకల అవశేషాలు కానీ కొన్ని చోట్ల పుర్రెలు కానీ దొరికినాయి. మరి వాటికి వీటికి ప్రకాష్ రాజ్కి ఏమైనా సంబంధం ఉందా? మరి దీని వెనకాల మెయిన్ సూత్రధారి ప్రకాష్ రాజే అంటారా? లేదంటే పాతకాలంలో ఒక సామెత ఒకటి ఉంటుంది సార్, ఏది బలవంతుడు నాకేమనే బలువరు నిగ్రహించి పలుకుట మేళ బలవంతమైన సర్పము చలిచేముల చేత చిక్కి చావదేశం. అంటే బలవంతుడు ఎప్పుడు కూడా నా వెనకాల ఎంతో బలగం ఉందని చెప్పేసి నన్ను ఎవరు ఏం చేయలేరని వెర్రవీగుడు తనంతో ఇవాళ రోజున ట్విట్టర్లోకి వచ్చి మాట్లాడుతున్నాడా? లేదంటే ఏదో నేను అహంకారాన్ని నాకు మొత్తం అంతా జాతీయవాదం ఉందని చెప్పేసి భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పేసి ఒక మాటతో మాట్లాడుతున్నాడా? ఇట్లాంటి మాటలు మాట్లాడితేనే సార్ చిన్న చిన్న చీమలతో కలిపి వాళ్ళ రోజున ఇలాంటి పాములను కూడా ఖర్చు చంపేస్తాయి. అది ప్రకాష్ రాజు గుర్తించట్లా. మరి ఎప్పుడూ కూడా తప్పు జరిగితే బయటకు వచ్చి జస్ట్ ఆస్కింగ్ అని క్వశ్చన్ చేసే ప్రకాష్ రాజు ఇవాళ 2 రోజుల సమయం ఎందుకు తీసుకుంటున్నట్టుగా మరి చీకటి కోణంలో ఎవరితో మంత్రాలు జరుపుతున్నాడు? చీకటి శక్తులు ఎవరున్నాయి? ఈ చీకటి శక్తులు వెనకాల ఉన్న మెయిన్ లీడర్ ఎవరు? అంటే హిందుత్వం మీద ఉపవాదం పోవడానిక? చెన్నయ్య ఇంకొకటి కూడా చెప్పడం జరిగింది సార్, ఇది 200 కోట్లతో కుట్ర, కొంతమంది యూట్యూబర్లను కూడా దీనిలోకి దించారు అన్న ఆరోపణ కూడా చెన్నయ్య చేయడం జరిగింది, కోర్టుకి చెప్పడం జరిగింది తన పిటిషన్లో. సార్ నేను ఇందాక చెప్పిన మహేష్ శెట్టి ఇట్లాంటి నాగరాజు ఇట్లాంటి కొంతమంది వ్యక్తులు అయితే నిందితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ద్వారా ఈ యూట్యూబర్లకు కూడా వెళ్ళినట్టుగా సమాచారం పూర్తిగా ఉంది. సిట్ అధికారులు ఏంటంటే దీన్ని ఎవరి మనోభావాలు దెబ్బతీయకుండా ఉండడానికి ఇవాళ రోజున పారదర్శకంగా దీన్ని పరిష్కరించి తెరచాటుగా ఉన్నటువంటి ఎవరైతే నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయటకు తీయడానికి కలుగులోంచి ఎలుకలు తీసినట్టుగా ఇది ఏదో ఆదివారం మొదలుపెట్టి శనివారం పూర్తి చేసే తత్వం అయితే కాదండి. ఇప్పటికీ సంవత్సరం అవుతుంది దాదాపు. కానీ ఇప్పుడు కూడా కొన్ని విషయాలు ఇప్పటికీ బయటికి రావట్లేదంటే నిజాలు ఏంటనేది పూర్తిగా వివరిస్తారు. ప్రకాష్ రాజు మాట్లాడాడు నిండా పీకల లోతుల్లో. ఇప్పుడు ఫోన్లో మాట్లాడి ప్రకాష్ రాజు లాంటి వ్యక్తులు డబ్బులు ఆశ చూపారంటే ఇతను ఖచ్చితంగా దీంట్లో పాత్రధారే అని చెప్పేసి అర్థమవుతుంది. ఇతను కోణాలు ఏంటనేది కూడా చెక్ చేయాలి. బ్యాంక్ ఖాతాల దగ్గర నుంచి ఎవరెవరితో మంత్రాలు జరుపుతున్నారు, ఇవాళ రోజున షూటింగ్లు అని చెప్పేసి బయట దేశాలకి అయితే వెళ్తున్న పరిస్థితులు అయితే చూస్తున్నాము. దీంట్లో ప్రకాష్ రాజు పాత్ర ఏంటనేది గుర్తించి ఇవాళ రోజున సిట్ అధికారులు తెలియాలి. ఇది యావత్తు హిందూ ధర్మం మీద, హిందువుల మీద, హిందూ గుళ్ళ మీద వీటికి సంబంధించి ఇవాళ రోజున జరుగుతున్న